పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలకు సంబంధించిన వ్యవహారం బీహార్ రాజకీయాలను షేక్ చేస్తోంది. బీపీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా పోలీసులు ఆ దీక్షను భగ్నం చేశారు. ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని బీపీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. బీపీఎస్సీ అభ్యర్థులకు జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన మద్దతును ప్రకటించారు. అంతేకాదు బీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ జనవరి 2న గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గత కొన్ని రోజులుగా బీపీఎస్సీ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక రావట్లేదని ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు బీపీఎస్సీ అభ్యర్థుల డిమాండ్ మేరకు ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని ప్రశాంత్ కిషోర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో బీపీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. బీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి కొత్తగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆ పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఉద్యోగ అభ్యర్థులు తమ ఆందోళనల్ని ఉధృతం చేయగా ప్రశాంత్ కిషోర్ వాళ్లకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 29న నిరసన చేపట్టిన అభ్యర్థులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ పాట్నాలోని గాంధీ మైదాన్ వద్దకు వచ్చారు. ఇంతలో అనూహ్యంగా నిరసన చేస్తున్న అభ్యర్థులు ముఖ్యమంత్రి నివాసం వైపు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు నిరసనకారులను అటువైపు రావద్దని హెచ్చరించారు. అయినా సీఎం నివాసం వైపు ర్యాలీ కొనసాగడంతో నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జలపిరంగులు ప్రయోగించారు. ఇది జరగడానికి కొద్దిసేపటి ముందే ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. డిసెంబర్ 29న రాత్రి పోలీసులు అభ్యర్థులపై లాఠీచార్జ్ చేస్తున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లుగా పలు వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమపై పోలీసులు లాఠీచార్జ్ చేసేటప్పుడు అక్కడ ఉండకుండా ఎందుకు వెళ్లిపోయారని అభ్యర్థులు ప్రశాంత్ కిషోర్ను ప్రశ్నించారు. దీంతో విద్యార్థులు తనపై చేసిన ఆరోపణలను ప్రశాంత్ కిషోర్ ఖండించారు. బీపీఎస్సీ అభ్యర్థుల ఉద్యమానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేస్తుండటంతో విద్యార్థులను అక్కడి నుంచి వెళ్లాలని సూచిస్తూ తాను మరో చోటికి వెళ్లాలని పీకే వివరణ ఇచ్చారు. అభ్యర్థులపై పోలీసుల చర్యలను ప్రశాంత్ కిషోర్ ఖండించారు. పేపర్ లీక్పై పోరాడుతున్న యువతపై పోలీసులు అనుసరించిన వైఖరి సరికాదని పేర్కొన్న ప్రశాంత్ కిషోర్ పోలీసుల చర్యలకు నిరసనగా జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అప్పుడే ప్రకటించారు. తాను చెప్పినట్లుగానే జనవరి 2న ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. బీపీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ జనవరి 2న గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఆ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రశాంత్ కిషోర్ను అరెస్టు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో ప్రశాంత్ కిషోర్ దాన్ని తిరస్కరించారు. దీంతో ఆయన్ను బ్యూరో సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతరం కోర్టు షరతులు లేని బెయిల్ మంజూరు చేయడంతో ప్రశాంత్ కిషోర్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం పోలీసులపై ప్రశాంత్ కిషోర్ పలు ఆరోపణలు చేశారు. సరైన పత్రాలు లేకుండానే తనను కోర్టు నుంచి పోలీసులు తీసుకెళ్లారని పీకే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను దీక్షను కొనసాగిస్తానని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. బీపీఎస్సీ విద్యార్థుల నిరసనలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. బీహార్లో గత కొన్ని రోజుల్లోనే పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ చూస్తే త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ సమరశంఖం పూరించారా అని సందేహం కలక్కమానదు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యువత మద్దతును కూడగట్టుకునేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా బీపీఎస్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం, వారికి మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారనే చర్చ బీహార్ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్, ఆర్జేడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీకి ప్రశాంత్ కిషోర్ బీ టీమ్గా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నాయి. మొత్తానికి బీపీఎస్సీ అభ్యర్థుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో తన గురించే చర్చ జరిగేలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
బీపీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా ఆ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడం, ఆపై బెయిల్పై విడుదలవడంతో తాను దీక్షను కొనసాగిస్తానని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.